ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2వ పేజీ చదివాను. ఏ రాసింది? తన కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాసు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు, 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంటుగా కొట్టుకొచ్చే. टाइम क्या हुआ भाई साहब? 11 बजे. हेलो सर. शुक्रिया. हाय, हाउ आर यू? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి. కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. என்ன தம்பி நல்ல இருக்கியா? எப்படி இருக்கீங்க கண்ணாநிதி? எப்போ வந்தீங்க சென்னை இருந்து? நேத்துதா. என்ன அன்னி சென்னை வரதில்லையா? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలదా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే నా పోయిట్ వరా. పోయిట్ వాంగ. నా వరే అమ్మ. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను, రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తాను. హలో పరశురామ్, ಚೆನ್ನಾಗಿದ್ರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಾಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ. నీ ఏతా? ఓ సారీ, వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళా? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటాండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి. హలో మలయాళం అన్నమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేతన్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సకీల పడు డబ్బింగ్ కా కొట్టాయం పోయి. చిచి, షకీల సినిమాలు ఏంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ అంటే సార్. మేడం ఎంత సొల్లు? ఒక సట్టాయం వీధిలో మేకల కొట్టాయం. ఓ షకీలా కుట్టి, నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మనం తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. బామ్మగారు, ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం? ఈ నర్స్ ఎవరు? డాక్టర్ నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కలో ఏది నిజమో తెలియదు. కానీ డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు హలో లేడీస్ ఈవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్? ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు. నిన్ను నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. పొద్దున్నే తాగుడు మొదలు పెట్టాడా? సర్లే, నాకు కావాల్సిన స్పాట్లోనే ఉన్నాడు. దేవుడా, వర్కౌట్ అవ్వాలి. అయ్య బాబోయ్, ఈ మురుగు నీళ్ళలో ఎలా దూకాలో ఏంటో. కాపాడు. ఏంటి
వస్తాడా? సార్ ప్లీజ్ సార్ కాపాడండి సార్ ప్లీజ్ సార్ సార్ మునిగిపోతున్నా సార్ సార్ హెల్ప్ అయ్యో కాపాడండి రావట్లేదు సార్ సార్ ప్లీజ్ సార్ రాయ్ తలకి తగులుంటే ఒక ఆడపిల్ల కళ్ళెదుట నీళ్ళలో పడిపోయింది. చావు బతుకుల్లో కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. అయినా చూస్తుంటారా? కొంచెం కూడా సెంటిమెంట్ లేదా మీకు? కాపాడాలన్న ఫీలింగ్ కూడా లేదా? కాపాడానుగా. మామూలుగా అయితే నీలాంటి అందగత్తి కోసం ఏ మగాడైనా దూకు తీరాలి. రెండో స్కాచ్ బాటిల్ తర్వాత నాకు మ్యాటర్ అర్థమైంది. ఏంటి? అతను డిఫరెంట్ మగాడని. అది నాను ముందే చెప్తాయి. అతనిలా నీకు చాలా కనబడ్డట్టున్నాయే, అందుకే నువ్వు చెప్తాయి తను చెప్పలేకపోతాయి. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆడపిల్లవే కదా? సార్ నిజంగా నేను ఆడపిల్లనే సార్. ఆ ముక్క అతనికి అర్థమయ్యేలా అతని ముందు నీ అందాన్ని చూపించి రెచ్చిపో. సిగ్గుపడిన చాలు వాడి. నీకు ఒన్నుம் பயமில்ல. தோடுగా 4 பேரை తెచ్చా. அந்த సింగం మున్నాడి పోయి ఎత్తు. నల్ల పాట. ఏవే ఈ చింగ్ పాంగ్లు ఏమన్నా ఆడతారా? ఉన్నకొచ్చు కదా, మేనేజ్ గో. मैडम झांसी लक्ष्मी का घर यही है? Yes, of course. This is Mr. Balaji, madam's husband, and these two are the children. Madam రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ. హలో, నమస్కారం అండి. హలో హలో, కమ్ ఇన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి, కమాన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు. నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను. మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్. వండర్ఫుల్ లేదండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మనుషులే, మగాళ్ళతో సమానంగా. సారీ రాలేనండి, ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐఎమ్. సారీ ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. కళలు డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను గాలు అలకు జాంచి నువ్వు అన్నావు, నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసనంటే ఎంతో తృప్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు. మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్స్లు చేరి. ఫర్ ఎగ్జాంపుల్ మన చివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేట్ ఏమి ఝాన్సీ, నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే. కమాన్ వస్తానండి, డోంట్ వరీ, హి ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్.
పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్ గోయిన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. బావా నువ్వు ఇలా నోట్లు కుక్కల వాసన చూస్తుంటే 25 ఏళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో, చెక్కులు తీసుకోరంటే. మీ ఫోన్ నెంబరా? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర, నాకు దోశ, కోడి కూర. ప్లేన్ దోశ, చేపల కూర. చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటివి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురి కోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. I see. Hi, I'm Sweetie. I'm Sandhya. By the way, what's your good name? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో. అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. ఒరేయ్, మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. ఒరేయ్, సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతాం అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే, నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవర్రా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోజ్ లేదా? నాకు రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోజ్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా? రే, నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? ఈడక్కడికి వెళ్ళకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. ఒరే ప్లీజ్, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మనం మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావురా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావురా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు. ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారో.
ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దా. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి ఇలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ లాంటి హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్ నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టాడు ఏంట్రా బాబు. ఎందుకు ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని, నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం మీరు వెళ్ళండి. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట. ఇదిరా నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా. ఫ్రీగా తింది కదా ఏమైనా మాట్లాడద్దు. మంట ఎక్కడైతే కుడికంట ఎడవకంట ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒకటి నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చిదిరిపోయానండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎనగవాడు ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి కేసు రాసేస్తాను. నీ అబ్బా అసలు లైట్ ఎందుకు వేశాడో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేశాడు దానికి కేసు రాయండి సార్. లాగి ఎత్తావా? అమాయకమైన మొహాన్ని చూడవయ్యా, గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా. సార్ మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా. రోజు పళ్ళుతో కోల బుజ్జి ఈ అను ఈ ఈ ఈ ఈ హలో ఎస్. పొద్దున్నే లేచి అలవాటు ఉందా నీకు? ఎందుకు? రేపు పార్క్ లో జాగింగ్ చేస్తుంటాను. ఓకే ఓకే. ఈసారి ఏ జంతువు ఆత్మహత్య చేసుకుందిరా? కుక్క. కుక్క? అసలు ఈ జంతువులన్నీ నీ గన్ను తీసుకుని నన్ను చంపేటప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయిరా? అదే సార్ తెలియటం లేదు. ఈ జంతువులన్నీ ఏదో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించి అనుకుంటాను సార్. నీలాంటి జఫా గాండి ఇలాంటి పెరిగి పెట్టుకోవడం నాదే తప్పు. నువ్వు ఎలాగో నన్ను అవుట్డోర్ లో చంపలేవు. ఇండోర్ లో నా ఆఫీస్ లో నా కుర్చీలో కదలకుండా కూర్చుంటాను. ఇంజెక్షన్ ఇచ్చి చంపగలవా? అక్కడికి జంతువులే రావు కదా సార్. కనీసం దోమ కూడా రాదు. అయితే ఈసారి గ్యారంటీగా చంపేస్తాను సార్. వెయిట్ ఫర్ మై ఫోన్ కాల్. ఓకే సార్. ఈసారి పిచ్చి పిచ్చి గెటప్లో కనపడ్డావో బీ కేర్ఫుల్. బ్లడీ జఫా. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంటా హాస్పిటల్లో నవాల్సిన బిడ్డల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో
ఏంటల్లు? అబ్బే ఏం లేదు మావగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇదేంటండి ఆ బిడ్డనేదో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. నానా అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న, మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది, అందరూ కన్నట్టే బిడ్డను కంది, అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది, బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. అలాగే ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. పండుగ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా, నీ కోడిని కోసి పెడతా. పందిని కోసి పెడితే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా.